ఏం ఏం అంతగా ఆ? ఏం లేసేది లేదా పొద్దున్నుంచి ఇంకా ఎంత తీర్చాను చూడు నోట్లోంచి. జల్లుగా ఆడుతానులే. జల్లు జల్లు కదమ్మా. బ్రూ బస్పోని బ్రూ బ్రూ అను. బ్రూ బ్రూ అక్క. బ్రూ నువ్వను. బ్రూ ఏం చెయ్యి భుజం ఏమో పుష్పాలు ఎత్తినట్టు ఎత్తింది. బ్రూ బ్రూ. ఆహా చిన్న నవ్వు. ఉమ్, బ్రూ బ్రూ. ఎందుకు జొల్లు ఆమె గారు వచ్చింది బా? మామూలుగా కారుతుంటారు పిల్లలు, జల్లు కాసరా. ఎందుకు? కారొచ్చు అంటారు. బ్రూ 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 ఏమో నవ్వుతుంది, ఏమైనా సమాధానం చెప్తాందే? బ్రూ బ్రూ. నేను బస్ పోని బ్రూ బస్ పోని నీ బస్ పోని పోని పోనివా పోనివా. కెమెరా ఆడబెట్టినావు ఇందో కనపడాలేదా? నువ్వు కనబడుతుంది, పైన పెడుతున్నావు. ఇందా అప్పుడే బాగా పెట్టినావు. ఇందా ఇప్పుడు షోలు కనబడుతున్నాయి అంతే. చెవులు కనపడవేంది, బాగా కనపడతాను కదా ఇందో. దూరంగా కనబడుతుంది మిషన్లో. లేయిపోగా ఏం ఇంకా అట్టే ఉంటావు? నవ్వు ఎందుకు వచ్చింది చెప్తా అంటే? ఏదో ఈ పిచ్చోడు లేయి పని చెయ్యి అన్న తర్వాత సెల్ ఆడబెట్టినావు బా? ఇందా చూడు హలో ఏందా అంటున్నాడు. హలో ఏందా అంటాను. హలో ఏం మళ్ళీ దొంగ చూపు? నువ్వని సర్లేమ్మా. నువ్వు బ్రు అంటావా అనవా? ఏదా ఉంటది ముసలి ముసలి. ఆడుకోదులేండి మీరిద్దరు అమ్మ కూతురు. ఇక్కడ చూడు. ఫుల్ మేన్ ఫుల్. సరేలే ఆడుకోండి, నేను ఉంటా, బాయ్. మీరిద్దరు ఆడుకుంటున్నారని బెటర్ అయ్యేటాడు. ఏం నన్ను చూడలేదే, మీరిద్దరు ఆడుకుంటున్నారని. లేదు ఫోన్ మాట్లాడితే తలగా తిప్పుతుందేమో చూడు. ఇట్లంటే చూడమ్మా. మగడవమ్మా చూసిందిలే. చూసాలే చూసినావా మళ్ళీ. నువ్వు లేయి, నువ్వు సైడ్ పనుకుంటే ఆమె సైడ్కి ఉంది, నువ్వు నిన్ను పక్కకు తిరగాలని. భుజాలు నయ్యవా? భుజాలు ఎందుకు రాస్తాయి? నువ్వు ఉండవని చెప్పి సైడ్కి తిరిగింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు స్ట్రైట్ ఉంది చూడు. ఆ పక్క ఎవరున్నారు చెప్పు? ఆ పక్క ఎవరు ఉన్నారే? వాళ్ళ మీ అమ్మనా? ఎవరు లేరు, నేనే. ఈ పక్క కూడా వాళ్ళు చూడు చక్కగా పడుకుంటది. చూడు చక్కగానే పడుకోదు బుడక.
చేతులు రెండు పెడతా పెడతల్లి నీ బస్ వాణి నీ బస్ వాణి నీ బస్ వాణి అయిన వచ్చేది చాలా టైం ఉందిలే ఏం అసలు గంటల ఏం ఏం మరి ఏమని ఇంటికి పోయినాక మీ అత్తను 2 గుద్దులు గుద్దు మీ చిన్నత్తను భయం ఉండాలా గుద్దుతామా వాళ్ళ బాబాయ్ ఉన్నాడు అని అంటే వాళ్ళ బాబాయ్ ఏం చేయలేడు అని అంటాం ఏం ఇంకా నొప్పులు వస్తాయి ఎంతసేపు ఆడిపించుకోవాలి ఏం సరేలే చూడు ముద్దు చూడు పైకి ఎత్తే సైడ్ కొనుక్కో నవ్వుతుందేమో ఇంకా తిరిగి అంతే ఎంతసేపు అన్నా ఉండని ఇక సినిమా వచ్చినారా ఆ, ఆయన అది ఏ కంపెనీ ఓపెన్ చేసింది G8 అంటే ఏంది జిఐటి ఎస్జిటి మీ కంపెనీ లాంటిదే ఇంకా సాఫ్ట్వేరా ఆ, ఏమైనా వేకెన్సీలు ఉన్నాయంటే వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రం చూస్తారు అంతే అవునా నజీరు లేదో ఫోన్ చేసింది సరేలే బాయ్ బాయ్ చెప్పు బాయ్ 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 చదివేం బాయ్ సైడ్కి కొనుక్కుంటే మళ్ళీ నవ్వుతుంది కనుక్కో బా సైడ్కి చింతలు చింతలు చింతలి చింతలు చింతలి ఆడుకుంటానే కూర్చున్నాం రెండు తాతకాడికి పోదులే ఇద్దరికి అమ్మా రాత వాళ్ళ తాతకాడికి పోదులే పోతాది ఎవరి దగ్గరికైనా ఆడిపించుకుంటే ఆడుకుంటది సరేలే విన్నావు ఆ? విన్నావు హలో ఆ, నువ్వు పని చేసుకుంటున్నావులే ఏం పని చేస్తానా చూచానా ఏం చూస్తున్నావు ఏమైనా నవ్విపించా అంటే నువ్వు నవ్వుతా అంటే చూచానా ఎటు నవ్వుతాను చెప్పు ఎక్కిలు పడితే నవ్వుతుంది కదా నా బంగారు తల్లి బంగారు తల్లి ఆయన చెప్పు డాడీకి ఏంది ఓన్లీ నేను సైలెంట్గా చూస్తుంది చిద్దల్లి బంగారు తల్లి చిట్టి తల్లి గుండక్కనే గుండక్క స్వామి నాయన పాడు ఇంకో రోజు చెప్పాడు అయిపోయి పాడు 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 అది అర్థం కావడం లేదు సౌండ్లు వస్తున్నాయి ఇంకొకసారి పాడు ఏం చిన్నగా వచ్చింది గట్టిగా పాడు గట్టిగా పాడు పాడు
పాడు ఇసురు పాడు కనుక్కుంటా ఖచ్చితంగా. నువ్వు అరసాకు బా, పాడుతుందిలే. పాడు బా, పాడు. ఇది ఒక్కసారి పాడు, పాడు, పాడు ఇసురు పాడు. ఏదో అంటున్నావు కదా, పాడు. ఏం మ్యూజిక్ రాలే? ఏం భయపెడుతున్నావు? నేల గురుకుతున్నావే మళ్ళా ఏ మళ్ళా ఏ నేలకు పదును చేసుకుంటున్నావు తిట్టాలని. పాడు, పాట పాడు. ఏం ఏం బెదిరిస్తున్నావే? ఏం పాడు, పాట పాడులే. పాడు, హైదరాబాద్కు దొడుకొని వస్తాలే. పాడు. ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది, తీసుకొని వస్తాలే. పాడు. తినలే మీరు ఇంకా? తినలే. పాడు, పాడు, తీసుకొస్తాలే చాక్లెట్. పాడు. కెమెరా బాగా పెట్టు బా, వెనక్కి పెట్టినావు తల కింద. ఇప్పుడు ఓకేనా? ఏడ ఓకే, తల కింద ఉంది. చంద్రప్రభు నువ్వు లేచి ఇంకా ఏముంటుంది, పళ్ళీలు కొట్టాలని చూస్తుంది. పాడు బా, పాట పాడు. పడుకోబా, పల్టీలు కొడుతుంది ఇంకా. అదో హలో, హైదరాబాద్కి వస్తావా, నేను రావాలనా? చెప్పు, నువ్వు వచ్చావా నేను రావాలనా? పెద్ద చాక్లెట్ తీసుకుంటా డాడీ అని. கார்டு எடுத்து வச்சுக்கோங்க. அவன் கார்டு இருக்குது இல்லையா, அந்த கார்டு இருக்குது இல்லையா, அவன் எடுத்து வச்சுக்கோங்க. ராஜேஷ் எடுத்து வச்சுக்கோங்க. அவன் அவன்கிட்ட அவன் பேசுவான். ஏன்னா அவங்களால நம்ம போட்டுக்கிறோம் இது நம்ம இதில், அதனால அவனுக்கு சொன்னேன் ரொம்ப. ஆமாம்மா, షో ఏం చేస్తున్నా? తలకాయకు ఏం చేసినా? వైట్, పింక్. ఏమంటే ఆమెకి, ఏమంటే ఆమెకి ఇచ్చే. ఇలాంటివి నేను అదొక తీసుకురామని సంకలో పెట్టుకునిందే. బాగుంటే ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు వస్తారు వదిలేనా?
ముఖాన అంటే ఇలా కరువు పోతుంది కదా అందుకు భయపడతారు అది ఇప్పుడు అట్లా కాకుండా మామూలుగా ఇట్లా మీలాగా ఇంకొకరు ఉంటే వాళ్ళతో మాట్లాడచ్చు మాట్లాడేది నేను చెప్పినా రాత్రి అదే చదువుతాడా మీకు ఎప్పుడు వస్తుందంట మా అక్క ఈరోజు ఏదో జాతర ఉందంటే వాళ్ళ ఊర్లో తీసుకొని వచ్చేదంట ఈరోజున వాళ్ళు వచ్చినారంటనా మరి వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారంట వాడు వీడికి ఫోన్ చేస్తూనే ఉన్నాడంట పోయి వచ్చింటే మళ్ళా నాకు ఇంట్రెస్ట్ లేదు అని వాడు అంటున్నాడు పోయినా మనం ఒకసారి పోయి చూసి మాట్లాడతాం మనకు బాగుంటుంది జగన్ రావు నిన్న ఫోన్ చేసి వాడు రమ్మంటే రాలే అని అంట బాధపడతాను జగన్ రావు నిన్న ఫోన్ చేశాడు పొమ్మంటే పోలేదంట అని అంట అందుకే వద్దు రమ్మనేది బాగుండదు కాబట్టి పోయి రమ్మని ఒకసారి ఏమి ఏమో వాడు బట్టలు పెట్టుకునే ఉతుక్కుంటాను అక్క నేను అని అన్నాడు బైక్ ఉంది కదా అటు దగ్గరనే 5 కిలోమీటర్లో అంతే 4.5 వాడు లొకేషన్ పెట్టా మరి నేను వస్తా కావాలంటే అది ఇది అని మాట్లాడుతున్నాడు అందుకే అంతగా అడుగుతుంటే పొమ్మను ఏం నష్టమేమి మనుషులను ప్రేమ చూపించే వాళ్ళు తక్కువ దొరుకుతారు మనము ఇప్పుడు నాన్నే చూసుకుంటే నేను అంతగా మాట్లాడలేను పిలుచుకోలేను కనీసం ఆ పిల్లడు పాపం పిలుస్తానప్పుడు పోయి అమ్మ ఏమి మళ్ళీ ఆడించి రిటర్న్ వచ్చినప్పుడు ఏం పోలేడు కదా మళ్ళీ సపరేట్గా ఆ రోజు ఇంట్లో చేరేటప్పుడు పిలిచినారు పోలే అట్లా పొద్దున్నే పోయి సాయంత్రానికి మళ్ళీ తిరుక్కొని రమ్మని అంతే కదా లాకేసి ఎందుకు